गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय। సాక్షాత్ వైకుంఠవాసి అయిన బలరామస్వామి నైమిషారంలోనే ఉండిపోయారు. ఎందుకంటే ఆ బల్వలుడి యొక్క లెక్కను తీర్చాలి అంటూ అక్కడ ఉండేటప్పుడు ఆ బల్వలుడు సరి అయిన సమయంలోనే వస్తాడంట. యాగ ప్రారంభంలో లాడు ఎప్పుడు యాగం ముగిస్తుందో ఆ సమయానికి వస్తాడంట. అప్పుడు వచ్చేదానికి ముందు ఏం చేస్తాడంటే ఒక పెద్ద ధూళి దుమ్ముతో ఒక గాలిని పంపిస్తాడు. అలా వచ్చిన తర్వాత గాలితో పాటు అమేధ్యం, రక్తం, మాంసం ఇవన్నీ వచ్చి పడేలాగా చేసి ఆ యాగాన్ని ఎలాగైనా అపవిత్రంగా చేసి దానికునే ఫలితం దక్కకుండా చెయ్యాలి అనేది వాడి యొక్క కర్తవ్యంగా పెట్టుకుంటున్నాడు. ఇలాగా వాడి యొక్క రూపం ఇవంతా వర్ణించి ఇతన్ని మీరు హతమార్చాలి అని చెప్పిన వెంటనే బలరామస్వామి కాల్చుకొని ఉండేటప్పుడు అలాగనే ఒక ఘోరమైన ఒక గాలి వచ్చింది. దాని ద్వారా తెలుసుకునేసినాడు అతడు వస్తున్నారని. ఇలాగ బలరామస్వామి లేచి అతడు ఎలా ఉంటాడు చూసేటప్పుడు ఆకాశానికి భూమికి ఇలా నిలబడుకొని చేతిలో ఒక త్రిశూలాన్ని పెట్టుకొని కళ్ళంతా ఎర్రగా, జుట్టంతా చూస్తే అది ఒక ఎర్రగా ఉందంత జుట్టు కూడా. అలాంటి ఒక రూపంలో మనుషుడా మృగమా ఏమీ తెలియకుండా ఘోరమైన ఒక రూపాన్ని తీసుకొని కానీ చూస్తే బాగా పరాక్రమశాలుడుగా ఉన్నాడు. ఇలాగా ఆ యాగాన్ని అపవిత్రం చెయ్యాలి అంటూ గాలిని పంపిస్తున్నాడు. ఈసారి అలా జరగకుండా బలరామస్వామి ముందుగానే వెళ్ళి తన చేతిలో ఆయుధంగా హలీని పెట్టుకున్నాడు కదా, ఆ ముసలిని తీసుకొచ్చి ఆ బల్వలుడి యొక్క మెడలో పెట్టి తన చేతిలో ఉండే పెద్ద కర్రను తీసి అతని యొక్క తలపైన కొట్టారంట బలరామస్వామి. బలాధిక్యాత్ బలం విదుగు అంటూ ఆయన పరమ పరాక్రమశాలి, బలవంతుడు. యుద్ధమంతా ఏం లేదంట, ఒక్క కొట్టు కొట్టాడంట, దాంట్లోనే అతను ప్రాణాలు పోయి రక్తం కొక్కుకొని ఇలా హతమయ్యాడు. బల్వలుడు చనిపోయాడు అంటే దేవతలందరూ తెలుసుకొని చాలా సంతోషంగా పుష్పాంజలి చేశారు. తర్వాత బలరామస్వామికి నచ్చిన నీలాంబరము, ఆభరణములు, వైజయంతిమాల ఇవన్నీ తెచ్చి ఇచ్చారంట బలరామస్వామికి. దానిని తీసుకొని ఇక్కడ నైమిషారణ్య ఋషుల దగ్గర వచ్చి బల్లుడి వల్ల మీకు ఇక మీదట ఆపత రాదు అంటూ మీరు చెప్పినట్టుగా నేను పైన తీర్థయాత్రకు బయలుదేరుతాను అంటూ వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని బలరామస్వామి బయలుదేరారు. అక్కడ పక్కనే ఉండే కౌశికి అనే నదిలో స్నానం చేసి తర్వాత సరయూ నదీ తీరానికి వచ్చి అక్కడ స్నానం చేసి అక్కడి నుంచి బయలుదేరి ప్రయాగరాజ్ అనే గంగా, యమున, సరస్వతి సంగమం అయ్యే ఆ చోటుకొచ్చి యథేష్టంగా దానములొచ్చి పితృ ఆరాధన, దేవతా ఆరాధన ఇవంతా చేసి తర్వాత ఇంకా కూడా ఉత్తర దిక్కున పైకి వెళ్ళి గండకీ నది, ఆ శాలగ్రామం ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడికి వెళ్ళి గోమతీ నది వీటన్నిటిలోనూ స్నానం చేసి తర్వాత బదరికాశ్రమం ఇవన్నీ దర్శనం చేసుకొని మళ్ళీ కిందకు వచ్చి గంగలో, యమునలో అంతా స్నానం చేసుకొని గంగా ఎక్కడైతే సాగరంలో సంగమం అవుతుందో కలకత్తాకు వచ్చి అక్కడ సాగర సమంలో కొన్ని రోజులు ఉండి ఆ పుణ్యక్షేత్రంలో దానములంతా ఇచ్చి కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి గయకు వచ్చి దేవతారాధన, పితరారాధన అంతా చేసి యథేష్టంగా దానాలనంతా ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరి దక్షిణ భారతానికి వస్తున్నారు. అలా వస్తూ ఉండేటప్పుడు మహేంద్ర పర్వతంలో పరశురామస్వామిని దర్శనం తీసుకొని తర్వాత ఆంధ్రదేశముకు వచ్చి శ్రీశైలానికి వచ్చి అక్కడుండే పరమేశ్వరుణ్ణి, భ్రమరాంబికను దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇంకా కూడా బయలుదేరి కిందకు వచ్చి గోదావరిలో స్నానం చేశారంట. ఈ గోదావరిలో కదా రామచంద్ర ప్రభువులు ఆ గోదావరి నదీ తీరంలో నివసించారు. అలాంటి గోదావరి, సప్త గోదావరిలోను స్నానం చేసి గోదావరి సాగర సంగమంలోను స్నానం చేసి దాని తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మిగతా ఉండే అన్ని నదుల్లోనూ స్నానం చేసుకొని నేరుగా శ్రీనివాసుని దర్శనం చేసుకొని అక్కడి నుంచి తమిళనాడుకు వచ్చి కాంచీపురంలో కాంచీవరదుని దర్శనం చేసుకొని కావేరీ తీరానికి వచ్చి అక్కడ ఉండే క్షేత్రములని దర్శనం చేసుకొని కావేరీలో స్నానం చేసి నేరుగా శ్రీరంగంకి వచ్చి పెద్ద పెరుమాళ్ళు ఉన్నారు కదా, ఆయన రంగనాథుని దర్శనం చేసుకొని తర్వాత అక్కడి నుంచి బయలుదేరి దక్షిణ హాలాస్యం అనే మీనాక్షి సుందరేశ్వరుని దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ధనుష్కోటి రామేశ్వరానికి వచ్చారండి. రామేశ్వరానికి వచ్చి ధనుష్కోటిలో స్నానం చేసి సేతు దర్శనాన్ని చేసుకొని పరమ పుణ్యమైన క్షేత్రం కాబట్టి 10
సహస్ర గోవుల దానం చేశారంట, 10,000 పశువులను దానం చేశారంట ఆ పుణ్యక్షేత్రంలో. అలా అక్కడ దానం చేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తామ్రపర్ణి నదిలో స్నానం చేసి అక్కడ మలయ పర్వతంలో ఉండే అగస్త్యుల్ని దర్శనం చేసుకొని వారి అనుగ్రహంతో అక్కడి నుంచి బయలుదేరి కన్యాకుమారికి వచ్చి అక్కడుండే కన్నికాదేవిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి పాల్గుణం అనే అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి నేరుగా కేరళలో సంచారం చేసుకుంటూ పైకి వచ్చి పంచాప్సరసం అనే క్షేత్రం, ఆ క్షేత్రానికి వచ్చి అక్కడ ఉండే ఆ తీర్థంలో స్నానం చేసి 10,000 పశువులని దానం చేసి తర్వాత అక్కడి నుంచి గోకర్ణం అనే ఒక పరమేశ్వరుని యొక్క క్షేత్రానికి వచ్చి అక్కడ గోకర్ణంలో ఉండే పరమేశ్వరుని దర్శనం చేసుకొని దానికి పైన నేరుగా వచ్చి శూర్పారకం అనే ఆ ముంబాదేవి, ఇప్పుడు ఉండే ఆ ముంబాయి క్షేత్రం ఉంది కదా, ఆ ముంబాయి నగరం, ఆ ముంబాదేవిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి పైకి ఇంకా సంచారం చేసుకుంటూ వచ్చు నర్మదా, రేవా, తాపి ఈ నదుల్లో అంతా స్నానం చేసుకొని పైన వచ్చి మనుతీర్థంలో స్నానం చేసి ఎక్కడైతే ఈ తీర్థయాత్రను ప్రారంభించారో ఆ ప్రభాస క్షేత్రానికే మళ్ళీ వచ్చి అక్కడ మళ్ళీ స్నానం చేసి యథేష్టంగా దేవతారాధన, పితరారాధన ఇవన్నీ చేసి తన యాత్రను పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలో ఆ బ్రాహ్మణుల ద్వారా మహాభారత యుద్ధం అనేది జరుగుతుంది. దాదాపు కృష్ణుడు భూభార నివృత్తి కోసమే ఈ మహాభారత యుద్ధంలో ఈ చెడ్డవారినందరి సంహరించేదానికి ఇలా యుద్ధాన్ని సంకల్పించుకున్నారు అంటూ బలరామస్వామి ఇలా అనుకున్నారు కృష్ణుడి గురించి. తర్వాత ఇప్పుడు పైన మహాభారత యుద్ధంలో చివరిగా దుర్యోధనుడికి భీమసేనుడికి యుద్ధం జరగబోతుంది అని తెలుసుకొని దీన్ని ఎలాగైనా ఆపాలి అంటూ ఈ ఉద్దేశంతో ప్రభాస క్షేత్రాన్ని నుంచి వెంటనే అక్కడ కురుక్షేత్రానికి వచ్చారు. అక్కడ వచ్చి చూస్తే భీమసేనుడు, దుర్యోధనుడు అపారంగా యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ బలరామస్వామి ఇలా వస్తారని పంచపాండవులకు కృష్ణుడు అనుకోలేదు. వెంటనే బలరామస్వామికి ఉపచారం అంతా చేసి ఆ యుద్ధ సమయంలో కూడా స్వాగతం పలికారంట. తర్వాత వచ్చిన తర్వాత భీమసేనుణ్ణి, దుర్యోధనుణ్ణి చూసి మీరిద్దరూ సమబలంగా ఉండేవారు, సహజంగానే 10,000 ఏనుగుల యొక్క బలం, ఇంకొకడికి శిక్ష వల్ల ఆ బలం దక్కింది, అందుచేత ఇద్దరూ సమబలం ఉండేవారే. ఇప్పుడు మీరిద్దరిలో ఎవరు గెలిచినా కానీ ఇంకొకరు బాధపడతారు, కష్టపడతారు, కాబట్టి యుద్ధాన్ని నిలపండి అన్నారు. ఎవ్వరు వినటం లేదు. యుద్ధం ప్రారంభించాము, ఎవడైనా ఒక్కడు చావాల్సిందే అంటూ ఇలా యుద్ధం చేస్తున్నారు. బలరామస్వామికి వెంటనే కోపం వచ్చేసిందంట. వీళ్ళేం చెప్పినా వినరు అంటూ అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ద్వారకకు వచ్చిన వెంటనే ద్వారకా జనులందరూ సంతోషంగా ఆహ్వానం చేసి నేరుగా వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి ఉగ్రసేనును చూసి ఉగ్రసేనును చాలా సంతోషించిన తర్వాత కొన్ని రోజులు ద్వారకలో ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ నైమిషారణ్యం రావాలి అనుకున్నారు. అప్పుడు రేవతితో పాటు అక్కడి నుంచి బయలుదేరి నైమిషారణ్యానికి వచ్చి వాళ్ళే కదా ఈ తీర్థయాత్ర చేసేదానికి పంపించారు, అందుచేత వాళ్ళ దగ్గర చెప్పాలి కాబట్టి మీరు చెప్పినట్టుగా తీర్థయాత్రను ముగించుకొని వచ్చాను అంటే ఋషులందరూ సంతోషపడి దాని అంగంగా ఉండే హోమాలంతా చేసి పెట్టి మీరు ఇప్పుడు ఈ పాపాన్ని నుంచి విముక్తి చెందారు అని చెప్పిన వెంటనే బలరామస్వామికి కూడా ఒక యాగం చెయ్యాలి అని మనసులో తెచ్చి వాళ్ళ దగ్గర ప్రార్థించిన వెంటనే వాళ్ళు కూడా వెంటనే యాగములు ఏర్పాటు చేసి బలరామస్వామి యథేష్టంగా దక్షిణాలంతా ఇచ్చి ఆ యాగాన్ని పూర్తి చేసి అవభృత స్నానం చేసి రేవతితో పాటు ఆ యాగాన్ని పూర్తి చేసుకొని అక్కడ కొన్ని రోజులు ఉంటూ వాళ్ళకు ఉపదేశిస్తూ నైమిషారంలోనే ఉన్నారు. తర్వాత వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకొని ద్వారకకు వచ్చారు అనేది బలరామస్వామి యొక్క తీర్థయాత్ర కథ. ఎవరైతే ఈ బలరామస్వామి యొక్క ఈ తీర్థయాత్ర కథను శ్రద్ధగా వింటారో వాళ్లకు ఏమి ఫలశ్రుతి అంటే వాళ్ళని కృష్ణుడికి ఇష్టమవుతుందంట, అంటే వీళ్ళపైన కృష్ణుడికి ప్రియం వస్తుంది అంటూ ఈ బలరామస్వామి యొక్క తీర్థయాత్ర చరిత్రను ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి ఇలాగా ఫలశ్రుతి అంటూ చెప్పు బ్రహ్మనిష్ఠులు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథైకోన అశీతితమోऽధ్యాయః శ్రీశుకౌవాచ తతః పర్వణి ఉపావృత్తే ప్రచండః పాంసువర్షణః భీమో వాయురభూద్రాజన్ పూయగంధస్తు సర్వశః తతః అమేధ్యమయం వర్షం బల్వలేన వినిర్మితం అభవత్ యజ్ఞశాలాయాం సోన్వదృశ్యత శూలధృక్.
तं विलोक्य बृहत्कायं भिन्नाञ्जनचयोपमं तप्तताम्रशिखाश्मश्रुं दंष्ट्रोग्रभृगुटीमुखम् सस्मारमुसलं रामः परसैन्यविदारणं हलं च दैत्यदमनं तेतूर्णम् उपतस्थतुः तमाकृष्य हलाग्रेण बल्वलं गगनेचरं मुसलेन अहनत् क्रुद्धः मूर्ध्नि ब्रह्मद्रुहं बलः सोऽपतत् भुवि निर्भिन्नललाटोऽसृक् समुत्सृजन् मुञ्चन् आर्तस्वरं शैलः यथा वज्रहतो अरुणः संस्तुत्य मुनयो रामं प्रयुज्य अभितथाशिषः अभ्यषिञ्चन् महाभागाः वृत्रघ्नं विबुधा यथा वैजयन्तीं ददुर्मालां श्रीधामां म्लानपङ्कजां रामाय वाससी दिव्ये दिव्यानि आभरणानि च अथ तैः अभ्यनुज्ञातः कौशिकीमेत्य ब्राह्मणैः स्नात्वा सरोवरमगात् यतः सरयुरास्त्रवत् अनुस्नोतेन सरयुं प्रयागम् उपगम्य सः स्नात्वा सन्तर्प्य देवादीन् जगाम पुलहाश्रमम् गोमतीं गण्डकीं स्नात्वा पिपाशांशो न आप्लुतः गयां गत्वा पितॄनिष्ट्वा गङ्गासागरसङ्गमे उपस्पृश्य महेन्द्रादौ रामं दृष्ट्वा अभिवाद्य च सप्तगोदावरीं वेणां पम्पां भीमरथीं ततः स्कन्दं दृष्ट्वा ययौ रामः श्रीशैलं गिरिशालयं द्रविडेषु महापुण्यं दृष्ट्वाद्रिं वेङ्कटं प्रभुः कामकोष्णीं पुरीं काञ्चीं कावेरीं च सरिद्वरां श्रीरङ्गाख्यं महापुण्यं यत्र सन्निहितो हरिः ऋषभाद्रिं हरेः क्षेत्रं दक्षिणां मथुरां तथा सामुद्रं सेतुमगमत् महापातकनाशनम् तत्रायुतम् अदाद्धेनुः ब्राह्मणेभ्यो हलायुधः कृतमालां ताम्रपर्णीं मलयं च कुलाचलम् तत्र अगस्त्यं समासीनं नमस्कृत्य अभिवाद्य च योजितस्तेन चाशीर्भिः अनुज्ञातो गतोर्णवम् दक्षिणं तत्र कन्याख्यां दुर्गां देवीं ददर्श सः ततः फाल्गुनमासाद्य पञ्चाप्सरसमुत्तमं विष्णुः सन्निहितो यत्र स्नात्वा स्पर्शत् गवायुतं ततः अभिव्रज्य भगवान् केरलां स्तुतिगर्तकान् गोकर्णाख्यं शिवक्षेत्रं सान्निध्यं यत्र धूर्जटेः आर्यां द्वैपायनीं दृष्ट्वा शूर्पारकमगाद्बलः तापीं पयोष्णीं निर्विन्ध्याम् उपस्पृश्याथ दण्डकम् प्रविश्य रेवाम् अगमत् यत्र माहिष्मतीपुरी मनुतीर्थम् उपस्पृश्य प्रभासं पुनरागमत् श्रुत्वा द्विजैः कथ्यमानं कुरु पाण्डवसंयुगे
सर्वराजन्यनिधनं भारं मेने हृतं भुवः स भीमदुर्योधनयोः गदाभ्यां युध्यतोर्मृधे वारयिष्यन् विनशनं जगाम यदुनन्दनः युधिष्ठिरस्तु तं दृष्ट्वा यमौ कृष्णार्जुनावपि अभिवाद्य अभवन् तूष्णीं किं विविक्षुः इहागतः गदापाणि उभौ दृष्ट्वा संरब्धौ विजयैषिणौ मण्डलानि विचित्राणि चरन्तौ इदमब्रवीत् युवां तुल्यबलौ वीरौ हे राजन् हे वृकोदरा एकं प्राणाधिकं मन्ये उतैकं शिक्षयाधिकम् तस्मादेकतरस्येह युवयोः समवीर्ययोः न लक्ष्यते जयोऽन्यो वा विरमत्वफलोरणः न तद्वाक्यं जगृहतुः बद्धवैरो नृपार्थवत् अनुस्मरन्तौ अन्योन्यं दुरुक्तं दुष्कृतानि च दिष्टं तदनुमन्वानः रामो द्वारवतीं ययौ उग्रसेनादिभिः प्रीतैः ज्ञातिभिः समुपागतः तं पुनः नैमिषं प्राप्तं ऋषयः अयाजयन् मुदा कृत्वङ्गं क्रतुभिः सर्वैः निवृत्ताखिलविग्रहम् तेभ्यः विशुद्धविज्ञानं भगवान् व्यतरत् विभुः येनैव आत्मन्यदो विश्वम् आत्मानं विश्वगं विदुः स्वपत्न्या अवबृधः स्नातः ज्ञातिबन्धुसुहृद्वृतः रेजे स्वज्योत्स्नयेवेन्दुः सुवासाः सृष्ट्वलङ्कृतः ईदृग्विधानि असङ्ख्यानि बलस्य बलशालिनः अनन्तस्य अप्रमेयस्य मायामर्त्यस्य सन्तिः यो अनुस्मरेत रामस्य कर्माणि अद्भुतकर्मणः सायं प्रातः अनन्तस्य विष्णोः सदयितो भवेत्। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे बलदेवतीर्थयात्रानिरूपणं नाम 89तमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।